అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు కామెంట్ అనమాట. ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, చాలా బాధపడుకుంటూ పెట్టింది. ఇలాంటి కామెంట్లు చాలా వచ్చినాయండి. ఏంటంటే మేము చాలా కలర్ తక్కువ ఉన్నాం, మాకు ఫౌండేషన్ వేసుకోవాలి, కాంపాక్ట్ వేసుకోవాలి, అందరిలాగా మేము కలర్ ఉండాలి అనే కోరికతో అమ్మాయి కామెంట్ పెట్టింది. అంటే పాపం అమ్మాయి పెట్టినందుకు అట్లని కాదండి, ఎంత ఛాలెంజ్గా తీసుకుందో, ఎదుటి వాళ్ళు ఎంత అవమానిస్తే ఆ అమ్మాయి ఎంత బాధపడ్డదో నాకైతే చాలా బాధ అనిపించింది ఆ అమ్మాయిని చూస్తే. అట్లా కాకుండా ఎవరైనా సరే అండి, దేవుడిచ్చిన రూపురేఖలకు కానీ ప్రతి ఒక్కదానికి కూడా ఎవరు కూడా విమర్శించి మాట్లాడొద్దు. ఎదుటోళ్ళకి నేను అందరికీ చెప్తున్నాను అనమాట. నొప్పిచ్చే ప్రవర్తన మన దగ్గర ఎవరి దగ్గర ఉండొద్దండి. ప్రతి ఒక్కరి దగ్గర లోపం అనేది ఉంటుంది. లోపం లేని మనిషి అంటూ ఎవ్వరు ఉండరు. దేవుడికి కూడా లోపాలు అనేవి ఉన్నాయన్నమాట. సృష్టిలో ప్రతి ఒక్కరికి లోపం అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. ఎవరిని నొప్పించే అర్హత కానీ హక్కు కానీ మనకు లేదు. మన లోపాలు మనం ఒక్కరిని వేలు పెట్టి చూపిస్తే మన 4 వేళ్ళు వెనక్కి తిప్పి మనం చూపిస్తాయి. అట్లా మనం అర్థం చేసుకొని మనం కొంచెం కలర్ ఉన్నంత మాత్రాన మనం ఏదో పెద్ద అట్లా అని గొప్పగా ఫీల్ అవ్వద్దు. దేవుడు మనకు కొంచెం మన తల్లిదండ్రుల వల్ల రూపురేఖలు అనేవి మనకిచ్చిండు అనుకోవాలి. అట్లా లేని వాళ్ళని మనం ఎందుకు విమర్శించాలి? అదే ప్లేస్లో మనం ఉంటే మనకు నొప్పి కలిగే మాటలు మాట్లాడితే వేరే వాళ్ళు మాట్లాడిననుకో మనం ఎంత నొచ్చుకుంటాం. సరిపోని మన లోపల ఉన్న సమస్యలు ఉంటాయి. మన సమస్యను బట్టి ఎత్తి చూపించినప్పుడు మనం ఎంత మంచుకున్నా సరే మనకి ఏ సమస్యలు లేవా? అట్లా ఎవరిని నొప్పియకండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎవరిని బాధ పెట్టొద్దు. లోపం అనేది దేవుడిచ్చిన అదనమాట. మనం కావాలని చేసి పెట్టుకున్నాం. తప్పు చేసినాం అనుకోండి, ఆ తప్పు మనం చేసింది కాబట్టి మనని వేలు పెట్టి చూపించినా కూడా సరే, మనం సర్దుకోవడం గురించి మనకు సంబంధించిన వాళ్ళు, మన శ్రేయోభిలాషులు ఇట్లా చేయకూడదు అని చెప్పడం అదొక పద్ధతి అనమాట. కానీ మన రూపురేఖలని వర్ణించే హక్కు ఎవరికీ లేదు. అట్లా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదనమాట. ఎవరైనా సరే అట్లా మాట్లాడకండి, మీరు నొప్పియకండి. నీ జుట్టు ఇంత పొట్టి, ఒక అమ్మాయి అయితే పాపం ఏడ్చుకుంటూ పోయింది ఫంక్షన్లో. ఇంత చిన్న వెంట్రుకలు నువ్వు ఏం చేస్తున్నావే, ఏమేం చేసుకోవా అంటే ఆమె లోపల ఆల్రెడీ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఉంటుంది అనమాట. చేయడానికి ఎవరికైనా కూడా మంచిగా ఉండాలనే కోరికే ఉంటుంది. ఎవరికి ఉండదండి కోరిక? అందరికీ బాగుండాలి, అందరిలో స్పెషల్ మనం ఉండాలనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది అనమాట. అట్లా మొహం పట్టుకొని విమర్శించొద్దు. ఒక్కొక్కరైతే కొంచెం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఉంటారండి. చీరలు అనేవి కొంచెం సింపుల్గా అట్లది కట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితిని చూసి ఉన్నంతలో నీట్గా వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప ముఖం పట్టుకొని ఎవరినైనా సరే విమర్శించి మాట్లాడకండి. ఏ విషయంలో అయినా సరే, అందమైనా సరే, వస్త్రధారణ అయినా సరే, ఆభరణాలైనా సరే, ఏ విషయంలో కూడా ఒకరిని మనం నొప్పించే హక్కు, అధికారం మనకు లేదు. ఈరోజు మనం మంచిగా ఉండొచ్చు, రేపు టైంలో మనకి ఏమయ్యేది మనకు తెలియదు. మనం కూడా రేపు ఏమన్నా మన రూపురేఖలకు కూడా మనకి ఏదైనా తేడా వస్తే అంత ఈజీగా నొప్పియొద్దు అనమాట. వాళ్ళు ఒక మాట మనసును వచ్చుకొని మనం ఒక మాట అనుకో, దేవుడు తదాస్తు అనే మాట పెట్టిందనుకోండి, మన రూపురేఖలు దేవుడు మారవడం పెద్ద విషయం కాదు. చిన్నగా ఎక్కడైనా దెబ్బ తగిలి ఏదైనా గాయం అయితే మన ఫేసు పాడవచ్చు, అప్పుడు మనం చూడడానికి ఇంకా ఉండకపోవచ్చు. అందుకే ఎవరిని కూడా మనం నొప్పించి మాట్లాడొద్దు. ఆ అమ్మాయి అయితే నేను బ్లాక్ ఉన్నా, నాకు ఫుల్ ఫౌండేషన్ వేసుకోవాలి, ఫుల్ కాంపాక్ట్ వేసుకోవాలి, నేను తెల్లగా ఉండాలి మేడం, నాకు ఏదైనా సలహా ఇస్తారా, ఏ క్రీమ్ వాడితే బాగుంటుంది అంటే నాకైతే ఇక చాలా బాధ అయింది. అందు గురించి మాట్లాడాల్సి వచ్చింది. నువ్వైతే అర్థం చేసుకోరా, నువ్వు మంచిగా నవ్వుకుంటా హ్యాపీగా ఉండు, నీ కలర్ గురించి వదిలేసేయి. ఎంత వేసినా కూడా మనం ఏంటంటే ఫౌండేషన్ కాంపాక్ట్ అనేది మన స్కిన్ టోన్కు సూట్ కాకుండా థిక్గా వేసినప్పుడు ఏమైందంటే బాగా కలర్ కనిపించాలంటే కంపల్సరీ మనం లేయర్ లాగా షేడ్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ఫౌండేషన్ అనేది కానీ కన్సీలర్ కానీ బాగా పెట్టినప్పుడు మాత్రమే మన ఫేస్ అంతా కవర్ అయ్యి మొత్తం మంచిగా ప్యాక్ లాగా వచ్చినప్పుడే మనం ఒక కలర్కి వస్తామన్నమాట. కలర్కి వచ్చినా కూడా అదేంటంటే మంచిగా ఏసీ ఫంక్షన్ హాల్ ఉండి అన్నిట్లలో మనం మంచిగా ఉన్నప్పుడు మాత్రమే అది మనకు కొంతసేపు వరకు పనికొస్తుంది అనమాట. ఆ తర్వాత ఒకవేళ మనం పోయిన ఫంక్షను మంచిగా రెడీ అయిపోయినాం, బాగా మేకప్ వేసుకొని మంచిగా పోయినాం అనుకోండి, అక్కడ పోయిన తర్వాత అక్కడ ఏసీ ఫంక్షన్ హాల్ కాకుండా
మన కంఫర్ట్గా లేక మన బాడీకి అనుకూలంగా లేకపోయినప్పుడు ఏంటంటే మనం చేసుకున్న మేకప్ అయితే జిడ్డుగా అయ్యి చిందరవందరగా అయ్యి అసలు మీరు కలర్ తక్కువ ఉన్నప్పుడు ఉన్న అట్రాక్షన్ కంటే కూడా అసహ్యంగా తయారవుతుంది మన మొహం. అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైనా సరే లైట్గా అనమాట ఫౌండేషన్ కానీ కాంపాక్ట్ కానీ మరీ స్కిన్ని మూతబెట్టి కొత్త షేడ్స్ తెచ్చేదాకా మీరు చేసుకోకండి. ఉన్న ఫేస్ని షైనింగ్ వచ్చే వరకు చేసుకోండి. నా అభిప్రాయం అయితే అదనమాట. నేను అది చెప్తున్నా. ఎవ్వరూ నొచ్చుకోకండి, ఎక్కువ అవసరం లేదు. ఒక చిన్న చిరునవ్వు తెచ్చిపెట్టుకోండి. మనం వేసుకున్న చీరలు మన బాడీకి సెట్ అయ్యేటట్టు చూసుకోండి. ఆర్నమెంట్స్ కూడా మరీ హెవీగా కాకుండా సింపుల్గా నీట్గా మనకు సూట్ అయ్యేవి చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. అట్లా చేసుకుంటే చాలు. మన కలర్ తక్కువ ఉన్నామనే మాట ఎవ్వరి దృష్టి కూడా పడదనమాట. మనం యాక్టివ్గా నీట్గా డ్రెస్సింగ్ అనేది సిన్సియర్గా ఉందనుకోండి, ఎవ్వరు మన వైపు వేలు పెట్టి చూపించారనమాట. అట్లా మంచిగా ఉన్నా కూడా మెయింటెనెన్స్ సరిగా లేకపోతే, మనుషులు అందంగా తెల్లగా ఉన్నా కూడా మంచి మెయింటెనెన్స్ లేకపోతే వాళ్ళు కూడా ఏం బాగుండరు. అది గుర్తుపెట్టుకొని అట్లా లేని వాళ్ళని చూసి మా మెయింటెనెన్స్ బాగుంది, మేము నీట్గా ఉన్నాం. కొంతమంది అంటారు కలర్ తక్కువ ఉన్నాయి, ఎంత బాగుంది చూడ, ఆమె చూస్తా ఉంటే చూడబుద్ధి అవుతుంది అనే మాట కొంతమంది మీద ఉంటుంది. అంటే వాళ్ళలో ఆత్మవిశ్వాసం అనేది పోగొట్టుకోకుండా ఉన్నంతలో డ్రెస్సింగ్ అయ్యి మంచిగా రెడీ అయ్యి వస్తారనమాట. అట్లా మీరు కూడా మీ లోపాలకు కప్పిపుచ్చుకొని మీరు నీట్గా ఉన్నంత వరకు ఉంటే సరిపోతుంది అనమాట. లైట్ కాంపాక్ట్ లైట్ ఫౌండేషన్ మాత్రమే వాడండి. ఎలాంటి ఫంక్షన్ పైన ఏ ఫంక్షన్ హాల్కి వెళ్ళినా కూడా మనకు బాధ అనేది ఉండదు అనమాట. అది అర్థం చేసుకొని మీరు ఉండండి అనమాట. ఎంత కసితో పెట్టిందంటే అమ్మాయి కామెంట్, ఆ కసిని చూసి నాకు కూడా బాధ కలిగిందనమాట. ఎవరిని నొప్పించకండి దయచేసి. అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్స్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీకేమైనా ఇబ్బంది కలిగించే మాటలు ఉన్నా కూడా చెప్పండి, లేకపోతే మీకు మనసుకు నచ్చిన మాటలు ఉన్నా కూడా చెప్పండి. ఏ రకమైన సలహాలైనా నేను తీసుకుంటా. మీరేమైనా బాధలు పడ్డా కూడా అలాంటి విషయాలు కూడా చెప్పండి. ఇంకొకరు మిమ్మల్ని బాధ పెట్టకుండా కూడా వీడియో చేసి పెడుతుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.